హాయ్ ఫ్రెండ్స్. టుడే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. ఇక్కడ మనకు ఇస్తే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్‌లో ఒక సీక్వెన్స్ నంబర్ ఇచ్చారు. 1-10లో ఓకే. కొన్ని వాల్యూస్ మిస్ అయ్యాయి. ఏమేం వాల్యూస్? 2 తర్వాత 4 వచ్చింది. అంటే 3 మిస్ అయింది. ఇక్కడ 7 తర్వాత 9 వచ్చింది. బట్ 8 మిస్ అయింది. మనం 3 అండ్ 8ని కనుక్కోవాలి. మిస్సింగ్ వాల్యూస్‌ని కనుక్కోవాలి. ఓకే. దానికి ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్మాల్ వాల్యూ తెలుసు. ఓకే. ఎండ్ వాల్యూ తెలుసు. ఈ మధ్యలో వాల్యూస్ ఏం మిస్ అయిందో కనుక్కోవాలి. ఓకే. నేను ఒక బి అనే ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా. ఇక్కడకు మనకు మినిమమ్ వాల్యూ తెలుసు, మాక్స్ వాల్యూ తెలుసు రైట్? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే. ఇండెక్సెస్ ద్వారా ఓకే. ఫస్ట్ వాల్యూ తీసుకోవాలంటే ఏ ఆఫ్ 0, లాస్ట్ వాల్యూ తీసుకోవాలంటే ఏ ఆఫ్ -1. దిస్ ఈస్ ద నెగెటివ్ ఇండెక్స్ రైట్? ఏ ఆఫ్ -1. ఓకే. నౌ ఇప్పుడు తీసుకున్నా. అంటే మినిమమ్ వాల్యూ తెలుసు, మాక్స్ వాల్యూ తెలుసు రైట్? నౌ ఇప్పుడు ఈ ఈ వచ్చే వాల్యూ ఏలో లేకపోతే మనం బిలో అపెండ్ చేసుకోవచ్చు. అదే కదా మిస్సింగ్ వాల్యూ. లైక్ ఐ నాట్ ఇన్ ఏ ఓకే. లేకపోతే బి డాట్ అపెండ్ ఆఫ్ ఓకే ఐ. ఓకే. 3 అండ్ 8 అంటే ఈ లిస్ట్‌లో సీక్వెన్స్ నంబర్స్‌లో మనకి 3 అండ్ 8 మిస్ అయినాయన్నమాట ఇన్‌పుట్‌లో. ఓకే. దీనికి ఇంకో అప్రోచ్ ఉంది. ఏందంటే ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాల్యూకి దీని యొక్క డిఫరెన్స్ 1. ఓకే. రైట్. 2 అండ్ 4కి డిఫరెన్స్ -2 రైట్. అంటే ఇక్కడ -2 ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెన్సెస్ మనం దీన్ని ఇటరేట్ చేసుకోవచ్చు. చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. అంటే మనకి ఫస్ట్ వాల్యూకి, సెకండ్ వాల్యూకి 3, థర్డ్ వాల్యూకి, ఫోర్త్ వాల్యూకి కంపేర్ చేద్దాం. ఓకే. యూజింగ్ జిప్ ద్వారా ఫర్ ఓకే. ఐ, జే ఇన్ జిప్ ఆఫ్ ఓకే. ఫస్ట్ నేనేం పాస్ చేస్తున్నా? ఏ పాస్ చేస్తున్నా. అగైన్ ఏ ఆఫ్ 1 ఆఫ్ 6 8. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా? ఐ వాల్యూ వచ్చేసరికి 1 వచ్చిద్ది. ఓకే. జే వాల్యూ వచ్చేసరికి 2 వచ్చింది. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఐ వాల్యూ 2 వచ్చిద్ది. జే వాల్యూ ఓకే 4 వచ్చిద్ది. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ చూస్తున్నా. ఓకే. ఇఫ్ జే మైనస్ ఐ గ్రేటర్ థాన్ 1 ఎక్కువుంటే దీని యొక్క డిఫరెన్స్ ఉంటే ఓకే. అగైన్ ఫర్ లూప్ ద్వారా ఫర్ k in range of I plus 1 comma j. Because now this is the starting point, this is the ending point, right? This is. Now ఇక్కడ ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా స్టోర్ చేసుకోవటానికి RES ఈక్వల్ టు 1 ఎంప్టీ లిస్ట్. ఏదైతే దీంట్లో జనరేట్ అవుతాయో RES డాట్ అపెండ్ ఆఫ్ k in the RES. Yeah, 3 and 8 is the missing values, friends. But this is the very, very important question. Okay, like Flipkart, Amazon. Okay, వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు ఈ క్వశ్చన్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.